రామ్ రామ్ అందరికి ఈ రోజు వచ్చేసి 55 డేస్ ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్. ఈ రోజు గ్రౌండ్ కి అయితే వెళ్ళి 50 మీటర్స్ 70 మీటర్స్ 100 మీటర్స్ అయితే స్ప్రింట్ అయితే వేసిన. ఒక 20 డేస్ తర్వాత అనుకుంటా నేను స్పీడ్ వర్కౌట్ చేస్తున్నా. ఒక చిన్న ఇంజురీ వల్ల ఇది నాకు కొంచెం ఐడియా అయితే ఉంది. నాకు తెలిసింది చెప్తున్నా మీకు. చాలా మంది ఇంజురీ అయినా వర్కౌట్ అయితే ఆపరు. 2-3 వీక్స్ లో తక్కువే దాన్ని 2 మంత్స్ దాకా తీసుకెళ్తారు ఆ పెయిన్ ని. అట్లా అని చెప్పి గ్రౌండ్ కి అయితే వెళ్ళొద్దని చెప్తలేను నేను. గ్రౌండ్ కి వెళ్ళి వాకింగ్ ఎక్సర్సైజ్ అలాంటివి చేయండి. ఇంటికి వెళ్ళే దారిలో చేపలు అయితే కనిపించినాయి. ఆ 4 దాంట్లోకించి బొచ్చ చేప అయితే వేసుకున్నా. కర్రీ వండుకోవచ్చు, ఫ్రై కూడా వేసుకోవచ్చు. ఇంకా టిఫిన్ లో ఓట్స్ అయితే తిన్నా. లంచ్ కి అయితే ఫిష్ కర్రీ ఇంకా ఫ్రై చేసుకొని తినేసిన. జిమ్ కి వెళ్లే ముందర ఆకలేస్తుంది అని చెప్పి నిన్న నానబెట్టిన శనగలు పెసరపప్పు ఉండే మిక్సీలో మెత్తగా రుబ్బి దాంట్లో 2 గుడ్లు అయితే వలగొట్టిన. గుడ్లు ఎందుకు వలగొట్టినా అంటే డైరెక్ట్ పిండేసి అతుక్కుంటది ప్యాన్ కి. అందుకనే గుడ్డు అయితే వలగొట్టిన. 5 దోశలు అయితే వేసుకున్నా. దాని తర్వాత మళ్ళీ ఒక గుడ్డు వలగొట్టి దాంట్లో రోల్ చేసుకొని తిన్నా. టేస్ట్ అయితే బానే ఉండే. ఇంకా ఆనియన్స్ కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుండే. ఈవినింగ్ అయితే జిమ్ కి అయితే వెళ్ళిపోయినా. ఇవాళ నా వర్కౌట్ వచ్చేసి చెస్ట్. మా ఫ్రెండ్ గాడు చెస్ట్ వర్కౌట్ అయితే పంపించిండు. అదైతే వేసిన. పుషప్స్ 5 సెట్స్ ఒక్కొక్క దాంట్లో 10 రిప్స్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్ బార్బుల్ ప్రెస్. ఇది కూడా 12 రిప్స్ అయితే రావాలి. దాని తర్వాత ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఇది కూడా 12 రిప్స్ అయితే రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్ డంబుల్ ఫ్లైస్. ఇది కూడా సేమ్ 12 రిప్స్ అయితే రావాలి. నెక్స్ట్ వచ్చేసి క్లోజ్ గ్రిప్ డంబుల్ ప్రెస్. ఇది కూడా 10-12 రిప్స్ రావాలి. ఆల్ టుగెదర్ ఒక సెట్ అది 3 సెట్స్ అయితే వేయాలి. ట్రైసప్ ఒక 2 వేరియేషన్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయినా. మళ్ళీ వచ్చే వీడియోలో అయితే కలుద్దాం.